బాబు ఓట్లేయమన్నాడు వేసినాము, కూటమి సర్కారును ఏలుబడిలకు తెచ్చినామని కామన్ పబ్లిక్ కామ్గా ఊకోకుండా వాళ్ళు కూడా ఆలోచన చేయాలని అంటుండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు. సామాన్య జనం సప్పుడు చేయక ఊకోకుంటే స్థానిక ఎమ్మెల్యేల తానికి పోయి ఓట్లేసి ఇన్ని దినాలు అవుతుంది, ఇంకెప్పుడు మీరు సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని అడుగుమని చెప్తుండా ఎట్లా అంటే ఈనుండ్రి. అయ్యా చంద్రాల సారు, సామాన్య జనంకు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పుండ్రి. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు, కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ సూపర్ 6 పథకాలు అమలు చేయలేనంత లాసు అయ్యేందుకు కారణం ఇవ్వాలి సారు. 5 ఏళ్లు విలువైన సమయం పోయింది, మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఆ 5 ఏళ్లు జగనాలు సారు మాటలు నమ్మి జనం మోసపోయినరనే కదా సారు మీ కూటమి సర్కారును అధికారంలోకి తెచ్చిర్రు. అంటే ప్రజలకు చంద్రాల సార్ ఏం చెప్తున్నాడంటే, ఏమని అర్థం చేసుకోవాలని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సూపర్ 6 పథకాలు అమలు చేసుడు కుదరది, ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేసుకుంటా పోతామా అంటుడు. వైసీపీ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ అద్మానంగా ఉన్నదని ఎరుకుండి కూడా మీరు ఏపీలో ఎన్నికలప్పుడు హామీల వాన ఎట్లా గుమ్మరిస్తిరి, గెలిచినాకనే అమలు చేస్తామని ఎట్లా అంటిరి. అంటే మీరు కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇట్లా 5 ఏళ్ళు మీరు కూడా మాటలు చెప్పుకుంటూనే పొద్దుపోయేటట్టు ఉన్నది కదా. ఇక ఈ మాత్రం దానికి మీరు అధికారంలోకి వచ్చి ఎందుకయ్యా తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.